హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సానే. సో టుడే అయితే పీజీలో చేసే లెమన్ రైస్ విత్ ఆలూ ఫ్రై అనేది చూపిస్తున్నాను. ఈ ఆలూ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీదే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఆలూ తీసేసుకుంటున్నాను. కొంచెం లోతుగా తీసేయండి పైన తోలు, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఏమన్నా డస్ట్ అలా వస్తుంది. కొంచెం ఎక్కువగానే తీసేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలూను కొంచెం ఎక్కువగానే, అంటే మాకు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే పడతాయి, కాకపోతే మీకు అంత చూడడానికి ఎక్కువ టైం పడుతుందని నేను కొంచెమే చూపిస్తున్నాను. అండ్ ప్రతి ఆలు తీసుకొని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, పైన తోలంతా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ బాగలేనటువన్నీ నేను ఎలా తీసేస్తున్నాను చూడండి, ఎంత ఆలు పాడైపోతుందో. సో చాలా అంటే చాలా నష్టం అనమాట. కాకపోతే ఏం చేయాలో అర్థం కాకపోయి ఈ ఆలు కట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం మాకు. ఎందుకంటే చిన్న చిన్న పీస్ అవన్నీ మొత్తం తోలంతా తీసి చిన్న చిన్న పీసులు కట్ చేయడానికి నాకు మినిమం 1.5 అవర్ పడుతుంది. సో తప్పదు కదా. సో ఆలు ఫ్రై అనేది నార్త్ ఇండియన్స్ చాలా అంటే చాలా లైక్ చేస్తారు. కాకపోతే కొంచెం డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మనం వేసే ఆయిల్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి మనం ఇవి ఆలు వేస్తే కనుక క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఏదో చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మధ్యలో ఏమన్నా చెప్పే టిప్స్ అనేవి కొంచెం మిస్ అవుతారనమాట. సో అందుకే వీడియో మొత్తం చూడమని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఆలు ఎన్నైతే తీసుకున్నామో అవన్నీ కటింగ్ చేసుకోండి. సో మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకోండి. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మామూలుగా వచ్చేసి ఆలు మొత్తం స్మాష్ అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం మీడియం సైజు కట్ చేసుకోండి, మరీ లావుగా కట్ చేయకండి, ఎందుకంటే ఆలు అనేది బాయిల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె పెట్టేసుకోండి స్టవ్ మీద. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం తెల్లవాయి వేసుకోండి, కొంచెం నలగొట్టి వేసుకోండి. మా సైడ్ మేము అలాగే పిలుస్తాం, అందుకే రాయలసీమ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం తెల్లగడ్డ దంచి వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో పోపు దినుసులు వేసుకోండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత నేను పోపు దినుసులు వేస్తాను. అండ్ కొంచెం ఈ బౌల్ అనేది మందంగా ఉంటే మనకు ఆలు అనేది కొంచెం అతుక్కోకుండా ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా కొంచెం చుట్టూ వేసేయండి, అది మీకు నేను కట్ చేసాను అందుకే కనిపించడం లేదు. ఇవి కొంచెం వేగాలి. సో ఇదొచ్చేసి వెల్లుల్లిపాయ కొంచెం వేగాలన్నమాట. అలా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పోపు దినుసులు వేస్తున్నాను. కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే వేసుకోండి, అప్పుడు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, అంటే మీ చేసే క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. మాకు ఎక్కువగా హాట్ అనేది లైక్ చేయదు, కాకపోతే నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఎక్కువ వేసినా కానీ ఇంకా కనిపించదు, ఇంకా ఎక్కువ వేయాల్సి వస్తూ ఉంది. అండ్ మధ్యలో ఇంకా కొంచెం యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు అవన్నీ క్రిస్పీగా ఉంటేనే సో ఈ ఆలూ ఫ్రైకి చాలా బాగుంటుంది, చూడడానికైనా తినడానికైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆలు 2 టైమ్స్ అనేది వాష్ చేశాను, మీకైతే కనిపించలేదు కానీ తప్పకుండా ఇప్పుడు వాష్ చేయండి. ఇప్పుడు కనుక వాష్ చేస్తే కనుక ఆలు అనేది మనకు చాలా క్రిస్పీగా వస్తుంది. చాలామంది అలా చేయకూడదంటే అప్పుడే వాష్ చేయాలి. అండ్ మధ్య మధ్యలో నేను లేట్ అవుతుందని చెప్పేసి స్కిప్ చేశాను. చూడండి ఫైనల్గా మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే మధ్య మధ్యలో ఎక్కువగా కలపకండి, అలా కలిపితే స్మాష్ అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మొత్తం వచ్చేసి కొంచెం ఫస్ట్‌లో నేనైతే సాల్ట్ వేయలేదు, పసుపు వేయలేదు. ఫైనల్ లాస్ట్‌లో వేశాను. దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు దించాను. చూడండి ఎంత బాగుందో ఆలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలు మొత్తం కాకపోయినా కానీ కొన్నైనా ఇలా వస్తాయి. అవన్నీ మరీ ఇంకా ఎక్కువ ఎంచితే ఇంకా కొంచెం మాడుగా వస్తాయన్నమాట. అందుకే కొంచెం ఎక్కువగా కలపకండి, ఇలా కలపండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్‌గా ఇక్కడ నేను వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్. ఫైనల్‌గా మనం దించే ముందు ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేయించండి. ఈ మొత్తం ప్రాసెస్ హై ఫ్లేమ్‌లోనే చేయాలి, అలా చేస్తేనే ఇలా క్రిస్పీగా వస్తుంది. సో ఫైనల్‌గా దించే ముందు అలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు నేను లెమన్ రైస్ చూపిస్తున్నాను. నేను రైస్ ముందుగానే ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. కొంచెం రైస్ అనేది అందులో కొంచెం ఘీ వేశాను అండ్ సాల్ట్ కూడా వేశాను. సో రైస్ ప్రాసెస్ మీకు తెలుసని నేను చూపించలేదు. అండ్ ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శనక్కాయ పప్పులు వేసేయండి. సో ఇలా శనక్కాయ పప్పులు వేసిన తర్వాత ఇవి మనం అప్పుడే సపరేట్ చేసుకోవాలి, లేదంటే కనుక కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకే నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే నూనెలో కొంచెం
శనగపప్పు పచ్చిది కాదండి. సో, అలాగే శనగపాయలు ఉంటాయి కదా! అలాగే వేసి కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలా ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది దీనికి. సో, నెక్స్ట్ వచ్చేసి చూడండి అలా ఉండాలి. మీకు కనిపిస్తుంది కదా! నేను స్పీడ్ పెట్టేసాను. అందుకే కొంచెం తక్కువగా కనిపిస్తుందనమాట. ఇప్పుడు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత తీసుకొనొచ్చి రైస్‌లో వేయండి. ఇప్పుడు చూడండి నేను రైస్ కొంచెం కొంచెంగా వేస్తున్నాను. అయినా వేడిగానే ఉంది. ఆల్మోస్ట్ మార్నింగే చేశాను. కొంచెం చల్లబడిందనమాట. మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. మరి ఎక్కువ చల్లగా ఉండకోకుండా చూసుకోండి. రైస్ పొడి పొడిగా ఉండాలి. అండ్ ఈ శనగబాలు వేగిన తర్వాత వీటిని కూడా సెపరేట్ చేస్తాను నేను. ఇలా సెపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని సెపరేట్‌గా వేసుకోండి. ఈ రెండిటిని సెపరేట్‌గా వేస్తేనే ఈ 2 ఒకేసారి వేస్తే గనుక శనక్కాయ పప్పులు మాడిపోతాయి. అందుకే ఇలా సెపరేట్‌గా వేస్తాను. ఇప్పుడు కొంచెం మీకు సరిపడినంత ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో అందులో కొంచెం పోపు దినుసులన్నీ వేసుకోండి. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మీకు సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలు మీకు హాటుకు సరిపడినంత కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పోపు దినుసులు కొంచెం వేగాలి. మరి ఎక్కువ వేగనివ్వకండి. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి నేను అలాగే సేమ్ టైం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ 2 వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్‌గా పట్టుకోండి. అప్పుడే బావుంటుంది. నేను ఎప్పుడైనా ఫ్రెష్‌గా పెడతాను. అందుకే కొంచెం బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందులోనే ఒక చిటికెడు పసుపు వేసేయండి. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే బాగా కలపాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు అవన్నీ వేసిన తర్వాత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేయకండి. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే ఏమవుతుంది, పోపు దినుసులు కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకే నేను సాల్ట్ యాడ్ చేయను. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి నేను రైస్‌లో వేస్తున్నాను సాల్ట్. రైస్‌లో సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పొడి మన ఇంట్లో ఉంటుంది కదా! మిక్సీకేసి అది వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే గాని తుడుము పట్టుకొని సన్నగా వేసేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే లెమన్స్ తెచ్చాను. లెమన్స్ తెచ్చి ఇప్పుడు పైన నిమ్మకాయ రసం పిండేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలనమాట. రైస్‌ని మనం ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ నేనైతే గరిటెతో అయితే కలపననమాట. చేత్తోనే కలిపితే కొంచెం బాగా మిక్స్ అవుతుందని చేత్తోనే కలిపేస్తున్నాను. మొత్తం ఇలా కలిపేసుకోండి. చూడడానికి ఎంతో బాగుంది. కలర్‌ఫుల్‌గా బాగుంది. ఇక్కడైతే బాగా లైక్ చేస్తాననమాట. లెమన్ రైస్ విత్ ఆలు ఫ్రై. చాలా బాగుంటుంది కాంబినేషన్. అందుకే ఆల్మోస్ట్ ఎక్కువగా చేస్తాం ఇక్కడ. అడుగుతూ ఉంటారు లెమన్ రైస్ చేయవా అక్క అని. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనం ఏం చేయాలంటే చూపిస్తున్నాను కదా! ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎక్కువ అవుతుందనుకుంటే మీరు కొంచెం పక్కన పెట్టేసేసుకోండి. పులుసు కొంచెం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానిపైన ధనియా వేస్తున్నాను. కొంచెం ధనియా అంటే ధనియా పౌడర్ కాదు. ఇక్కడ మేము కొత్తిమీరనొచ్చేసి ధనియా అంటాం. ధనియా దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆలు ఫ్రై చేశాం కదా! అది కూడా చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.